హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రం శెట్టి. ఈరోజు చికెన్ ఫ్రైని చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చితే మీరు కూడా ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. చికెన్ ఫ్రై అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఎప్పుడూ చేసుకునే ఫ్రై లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా నేను మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూసి మీకు కూడా ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 1 కేజీ చికెన్ తీసుకొని దానిని సాల్ట్ వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెంగా పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 4-5 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి. ఇలా మొత్తం పట్టించుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్నట్లయితే చికెన్ మనం ఉడికించేటప్పుడు చాలా సాఫ్ట్గా ఈజీగా కుక్ అవుతుందండి. అందుకే ఇలా ముందుగా మనం ఒక 10-15 నిమిషాల వరకు కూడా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 3 నుంచి 4 గరిటెలు ఆయిల్ పోసుకోండి. ఫ్రై కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, 4 గరిటెలు పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా 1 కప్పు వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి రెండు కూడా ఆనియన్స్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా సాల్ట్ వేసుకున్నట్లయితే ఆనియన్స్ ఈజీగా మగ్గుతాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుందాం. దీనిలో కొన్ని మసాలా దినుసులు వేసుకోండి. 2-3 లవంగాలు, కొంచెంగా దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. అలాగే 1 ఇలాచీ వేసుకోండి. అవి కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అవ్వాలి. మనం ఆయిల్ కాగిన వెంటనే మసాలా దినుసులు వేసినట్లయితే అవి చిటపట్లాడి మీద పడే ఛాన్స్ ఉంటుందండి. అందుకే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం పొడి మసాలా దినుసులని వేసినట్లయితే అవి చిటపట్లాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఆనియన్స్తో పాటు. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని అలా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాం. అలా కళాయిలో వేసేసుకుని దానిలోంచి వాటర్ వచ్చే వరకు కూడా ఉడికించుకుందాం. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేయకుండా ఇలా చికెన్ మాత్రమే ఉడికేలా కలుపుకుందాం. ఇలా దగ్గరే ఉండి ఫ్లేమ్ని మీడియంగా అడ్జస్ట్ చేసుకుని స్లోగా ఉడికించుకోండి. ఇలా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుని ఓపెన్ చేసుకుని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసినట్లయితే వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి చికెన్ బాగా మగ్గుతుంది. ఇలా ఉడికే వరకు కూడా మనం బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసాను. అలా వేసుకుని కారం అంతా కూడా కర్రీకి పట్టే వరకు బాగా కలుపుకుందాం. దీనిలో వాటర్ అనేవి ఏమీ యూజ్ చేయక్కర్లేదండి. మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే చికెన్లో నుంచి వాటర్ అనేవి కూడా రిలీజ్ అయ్యి చికెన్ చక్కగా ఉడుకుతుందండి. ఇంకా మనం వాటర్ అనేవి ఏమీ పోయకూడదు. ఫ్రై కర్రీకి వాటర్ లేకుండానే ఇలాగే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మూత తీసుకుని చూసుకున్నట్లయితే కారం అంతా కూడా కర్రీలో కలిసింది కదా. ఇలా మనం అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంతా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
కళాయి అంతా కూడా మాడిపోతుంది. కర్రీని ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకుందాం. మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలండి. అప్పటి వరకు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కర్రీని బాగా కలుపుకుందాం. అడుగు మాడకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రై అనేది రసం సాంబార్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్గా మనం ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఎప్పుడు ఒకేలా చికెన్ని ప్రిపేర్ చేసే కన్నా ఒకసారి ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా మసాలా దినుసులన్నీ కూడా పట్టే వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కొంచెం కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాం, అలాగే చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, సరిపోతుందండి. ఇంకా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం చూసుకుని వేసుకోండి. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకా వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఎగిరిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం కొత్తిమీరని కడుక్కుని కట్ చేసుకుని అలా వేసుకుని కొత్తిమీర అంతా కూడా కర్రీకి కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కూడా కలిసిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. ఒకసారి బాగా కొత్తిమీరను కూడా కర్రీ అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకుందాం. మొత్తం కూడా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అనేది ముద్దలాగా వచ్చింది కదా, అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మొత్తం కూడా అడుగున మాడిపోతూ ఉంటుంది. ఫ్లేమ్ని బాగా తగ్గించుకుని పెట్టుకుంటేనే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మాడకుండా చక్కగా ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇంకా వేడివేడి చికెన్ ఫ్రైని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ చికెన్ ఫ్రైని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మొత్తం కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం చికెన్ని కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి ఇలా ఫ్రై చేసి పెడితే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఇలా కుక్ చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని 10-15 నిమిషాల్లోనే కుక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.